ప్రకాశం జిల్లా దొనకొండ మాల మహానాడు దొనకొండ మండల మహిళా అధ్యక్షురాలుగా మేకల లూర్దు మేరీ నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలానికి వచ్చిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ దొనకొండ మండల మహిళా మాల మహానాడు అధ్యక్షురాలుగా మేకల లూర్దు మేరీ భర్త వెంకటేశ్వర్లను నియమిస్తూ ఈరోజు నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో మాలలకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే మాలలు ఐక్యం చేసే దిశగా రానున్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో అన్ని గ్రామాలలో ఉన్న మాల మహిళలను, కార్మికులను, ఉద్యోగస్తులను అందరినీ ఏకం చేస్తూ రానున్న రోజుల్లో జాతీయ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా, అలాగే అంబేద్కర్ జానీ గ్రామానికి తీసుకువెళ్లే దిశగా లూర్దు మేరీ పనిచేయాలని, ఆమెకు అన్ని విషయాలలో అండదండలుగా రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ ఉంటుందని తెలియజేస్తూ నియామక పత్రం అందజేయడం జరిగింది. నూతనంగా దొనకొండ మాల మహానాడు మండల మహిళా అధ్యక్షురాలుగా ఎంపికైన మేకల లూర్దు మేరీ మాట్లాడుతూ, నన్ను నమ్మి నాకు అప్పజెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ మాలల పక్షాన వారిని చైతన్యం చేస్తూ పనిచేస్తానని, నా ఈ పదవికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్, వినుకొండ నియోజకవర్గం అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు కొమ్మతోటి సుధాకర్, వినుకొండ పట్టణ అధ్యక్షులు రాయిని చిన్న, గోశాల నాగార్జున, అఖిల్, బిల్లా రాజేష్, మాతంగి సుధాకర్, సేవా చంద్ర, కొండా ప్రకాష్, మోపర్తి బాబు, డోలా కరుణ తదితరులు ఉన్నారు. అందరికీ జై భీమ్. నా పేరు డాక్టర్ గోదా జాన్ పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండల మాల మహానాడు మహిళా అధ్యక్షురాలుగా దొనకొండ మండలం గ్రామానికి చెందిన మేకల లూర్దు మేరీ, వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్ని, జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఉండబడేటటువంటి దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలో ఎన్ని గ్రామాలు అయితే 18 గ్రామాలు ఉండబడేటటువంటి ఈ యొక్క దొనకొండ మండలంలో వెనకబడినటువంటి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడినటువంటి మాలలను ఐక్యతం చేస్తూ జాతీయ కమిటీ అలాగే రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ఏదైతే ప్రస్తుతం అధికారంలో ఉండబడేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాలామాదిగల మధ్య చిచ్చు పెడుతూ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తెచ్చి అధికారం వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత ఆర్డినెన్స్ ని చట్టబద్ధత చేసే విధంగా శాసనమండలిలో, శాసనసభలో సభ్యత్వాన్ని, ఆ యొక్క వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టినట్టు విధానాన్ని మాల మహానాడుగా వ్యతిరేకిస్తా ఉన్నాం. వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మండలాల్లో ఉండబడినటువంటి మాలలు మాత్రమే కాదు, పేద బడుగు బలహీన వర్గాల సమస్యల పక్షాన పనిచేస్తూ ప్రధానంగా వెనకబడినటువంటి మహిళల్ని చైతన్యవంతం చేస్తూ లూర్దు మేరీ గారిని ఈ యొక్క మండలంలో మాల మహానాడు మండల అధ్యక్షురాలుగా ప్రకటిస్తూ రానున్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా, అలాగే ఈ యొక్క మండల ప్రాంతాల్లో ఉండబడేటటువంటి దళితులకు సంబంధించి, ప్రధానంగా మాలలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రతి పేద మాల ఇంటికి చేర్చే విధంగా అవి పనిచేయాలని మాల మహానాడు రాష్ట్ర కమిటీ నుండి పిలుపునిస్తూ, అలాగే ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు నిర్వీర్యం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ చట్టం బలంగా లేకుండా ఎస్సీ ఎస్టీ బాధితుల మీద అగ్రవర్ణాలకు ఉండబడినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి దాడుల్ని అరికట్టే దిశగా లూర్దు మేరీ పనిచేయాలని, ఆమెకు జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ అండదండలు నిరంతరంగా ఉంటాయని ఈ ప్రాంతాల్లో ఉండబడినటువంటి మాల ఉద్యోగస్తులు, మాల అధికారులు, అలాగే మాల మహిళల పక్షాన ఈమె పనిచేస్తూ మాల మహానాడిని బలోపేతం చేస్తూ గ్రామానికి అంబేద్కరిజాన్ని ఈ యొక్క మాల మహానాడు కమిటీని తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర కమిటీ